నీళ్ళని బయటికి పంపించి ఇక్కడ ఒక కరువు ఏర్పరిచి, కరువు కారణం మీరే, కాంగ్రెసే కరువు కారణం. దాన్ని చేసే మరామతి చేసి నువ్వు నీళ్ళు అందించాలి. కానీ ఎండాకాలం కూడా మత్తడి పడ్డాయి. మనం అబద్ధాలు అడవద్దు కదా. ఎండాకాలంలో కూడా మత్తడి పడ్డాయి. ఆ నీళ్ళని నువ్వు బయటికి ఇచ్చేసి ఇప్పుడు మొదటి సాకు పంటకు లేదు, రెండో పంటకు లేకుండా ఇప్పుడు కరువును సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అనేది తెలుస్తూ ఉంది. ప్రజలు చెప్తున్నారు కదా. మనం ఎందుకు నీళ్లు సరిగా వస్తలేవని, కరెంటు సరిగా ఉండలేదని, వాళ్ళు ఇచ్చిన హామీలు తొంగలో దొక్కారని, కూలీ రైతులకు 12,000 ఇస్తామన్నారు, కరువుకి 25,000 ఇస్తామన్నారు. ఇవన్నీ మీరు సమయానికి చేయగలిగి మాట్లాడితే అయిపోయింది. ఇప్పుడు ఏం లేదండి, వాళ్ళు ఎప్పుడు కోడ్ వస్తుందని చూసి కోడ్ వచ్చేసింది. ఈ కోడ్ 6 నెలల దాకా ఉంటుంది, ఉండదా? ఈ 3 ఉంటుంది, తర్వాత స్థానిక ఎన్నికలు 6 నెలలు, 6 ఈ 3 4 ఈ ఒక ఇయర్ అయిపోయింది వీళ్ళది. లాస్ట్ ఇయర్ మధ్యన 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారో ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే మీరు అబ్జర్వ్ చేశారు కదా, కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, నిర్మించారు, అంతా ఓకే, నీళ్ళు అందించారు. రీసెంట్గా జరిగినటువంటి కాళేశ్వరం అంశము కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బలంగా తీసుకెళ్ళింది ప్రజల్లోకి. ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారంటారు? ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇక అంతే, వాళ్ళకు అక్కడ సరి అయినటువంటి ప్రజల నుంచి స్పందన రావాలి కదా అండి. అరే ఇల్లు కడితేనే ఒకసారి కుప్పకూలిపోతుంది కదా ఇది. అంటే ఇప్పుడు దేనికైనా కావచ్చు, ఏ ప్రభుత్వం కట్టినా కూడా అది మంచిగా ఉండాలన్నారు, కానీ దానివల్ల బ్లేమ్ చేసుకోవాలి, దాని మీద అపకీర్తి తెచ్చుకోవాలని ఉండదు కదా. ఆడ ఎవరికి బాధ్యులు అయితే వాడిని జైల్లో పెట్టండి, వాటితో మళ్ళీ కట్టియండి. కేసీఆర్ చేస్తే ఉంటే కేసీఆర్ని బాధ్యులు చేయండి, వద్దంటలేము. అక్కడ ఎవరైనా సైంటిస్ట్ చేస్తే వాళ్ళని, శాస్త్రజ్ఞులు ఉంటే వాళ్ళకి చేయండి, ఇంజనీరింగ్ ఉంటే ఇంజనీరింగ్, అదేమి విడిచిపెట్టి ఒకటి ఆ ప్రభుత్వంలో కట్టిరు, వాళ్ళు దోపిడి 90,000 కోట్లతో కట్టినారు, 90,000 లంచం తిన్నారని ఈ ఉట్టి మాటలు వేసే బదులు దాని మీద నిర్దిష్టంగా ఒక కమిటీ వేసి ఎవరు చేశారు, ఏం చేశారు అన్నీ చేయండి. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు మహబాద్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం మహబాద్ ఎంపీగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి వారు ఖచ్చితంగా మళ్ళీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఎఫెక్ట్ ఉండబోతుందని చెప్తున్నారు వారు. బీఆర్ఎస్ ఎక్కడుంది? ఇప్పుడు టీ తీసేసి తలకాయ తీసేనాడే టీఆర్ఎస్ పోయింది, ఇంకెక్కడదండి? ఇక బీఆర్ఎస్ ఎక్కడ ఉందో చెప్పరాదు. మీరు ఏమైంది? అందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరైతే వాళ్ళతో బాగుపడ్డ వాళ్ళే వెళ్ళిపోతున్నారు. దానికి భవిష్యత్తు లేదనేది చాలా మంది ఉన్నారు కదా. ఎవరు ఉద్యమ నాయకుడు? వాళ్ళు ఎవరు లేరు. అంత కిరాయికి వచ్చిన ఉద్యమ నాయకులు ఎవరు ఉన్నారండి? చెప్పండి. ఫలానాడు ఉద్యమ నాయకుడు ఉన్నాడని చెప్పండి. నిజమైనటువంటి ఉద్యమ నాయకులు ఎవరు ఉన్నారు? ఎవరైనా ఉంటే ఒకరిద్దరు ఉండవచ్చు. ఇది లేక వాళ్ళకేదో ఆడబడేస్తే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా గౌరవం ఉందా? ఏమైనా మాట్లాడే శక్తి ఉందా? గౌరవం ఉందా? ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు. వాళ్ళేదో 2-3 ఉండవచ్చు. కానీ వచ్చిన వాళ్ళంతా అది అది అంత వచ్చిన కిరాయి టీం అనేది అందరు చెప్తూనే ఉండే, అందరికి తెలిసినటువంటి విషయమేనా. అందుకోసం బీఆర్ఎస్కి ఏం చేస్తారండి? ఓటేసి కవితను గెలిపిస్తే ఈ 6 సంవత్సరాల్లో ఏం చేసిందో చెప్పండి. 6 సంవత్సరాల్లో ఏం చేసిందో మీరు చెప్పండి. ఇది నేను చేయగలిగినన్ని కరెక్ట్గా నిర్ధారణ ఉండాలి. ఇక నేను హైదరాబాద్ని కూడా నేనే కట్టించిన అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? చేస్తామా? అట్లా కాకుండా ఏమైనా చేసినా చెప్పండి. నేను చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీ నుంచి నేను సాధించినటువంటి పనులు ఇవి. ఇంట్లో ఏ ఒక్కటి తప్పైనా తుమ్మల నాగేశ్వరరావుని అడగండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఎవరినో కాదు, కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారిని అడగండి. చాలా గొప్ప వ్యక్తి ఆయన, వాస్తవానికి మంచి వ్యక్తి, న్యాయంగా మాట్లాడతాడు. పార్టీలు రాజకీయాలు న్యాయంగా మాట్లాడుతాయి. ఈ చిట్టి ఆయనకి ఇవ్వండి, ఈ 15 పనులు. ఇలా సీతారాం కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే ఆయనే చెప్తారు. వీళ్ళకి ఇస్తే ఇవన్నీ అబద్ధం, మేమే చేసినామంటారు. నువ్వు బలరాంకి ఇచ్చినా కవితకి ఇచ్చినా ఒప్పుకుంటానండి. వాడు ఎలక్షన్లు నిలబడేటోళ్ళు ఎవరు ఒప్పుకోరు, ఇవన్నీ మాయ అంటారు. కానీ ఇది నేను ఎవరిని అడుగుతున్నా, దయచేసి తుమ్మల నాగేశ్వరరావుకి ఇవ్వండి. తుమ్మల నాగేశ్వరరావుకి ఇస్తే ఆయన చెప్తాడు, నేను ఏం చేసి వాళ్ళు చేసింది ఏదో చెప్పమని. ఏదన్నా నా మీద అపనింద ఉంటే నిజంగా మీరు ఇవన్నీ తప్పులు చేశారు కదా చెప్పండి. మీరు నాకు టికెట్ ఇవ్వకపోవడానికి ఒకటే కారణం, ఇక్కడ బలమైనటువంటి కమ్యూనిటీ ఉంది నాది. 40 లక్షల గిరిజనులు 40 లక్షల గిరిజనులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నాకు వాయిస్ ఉంది. రేపు రెండోసారి ఈయన గెలిస్తే కేంద్రంలో మంత్రి ఏదైనా కలిసి వస్తే మంత్రి ఇవ్వాల్సి వస్తుంది. ట్రైబల్ మంత్రి ఇస్తే బిడ్డకి ఇవ్వరాదు. ఇది ఎంత దారుణం చెప్పండి. బిడ్డ ఓడిపోయింది, నీ కులపైన ఆయన వినోద్ అనే అతను ఓడిపోయాడు. బిడ్డను తీసుకొచ్చి ఎంపీలు ఓడిపోయిన కొద్ది రోజులకే తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టిన వినోద్ని
క్యాబినెట్లో కూర్చోబెట్టినావు. ఈ గిరిజన బిడ్డ ఈ రాష్ట్రంలో మొదటి పిహెచ్డి చేసిన నేనేం తప్పు చేసిన? చేస్తే చెప్పు మరి. నన్ను 5 సంవత్సరాలు నాతో సర్వీస్ చేయించుకోవడం నీకు పాపం తలగలే? ఇప్పుడు తలుగుతుంది కదా ఆటోమేటిక్. అది నాదే కాదు, ఇట్లా ఎంతమంది పాపం తలిగిందో నీకు అనిపిస్తుంది నాకు. ఆయన ఎందుకు నీ బిడ్డకి ఇచ్చుకున్నావా లేదా ఎమ్మెల్సీ? నీ చుట్టపొలకి ఇచ్చుకున్నావా లేదా? ఈ తెలంగాణ కొరకు మమ్మల్ని అందరిని తరిమినటువంటి మహేందర్ రెడ్డి గారికి 3 నెలల ముందు కూడా మంత్రి ఇచ్చినావు కదా. అరే మేమేం చేసినాం భయ్, మీరు అది చెప్పాలి కదా. లేదు నాయక్ గారు, మేము మీద నువ్వు పార్టీకి ఈ చెడు పేరు తీసుకొచ్చినావు, లేదా మీ జాతికి నువ్వు పని చేయలేదు అంటే నేను చెప్తున్నా కదా. ఎవడని చేస్తే చెప్పమని, నాతో ఉన్న 15 మంది ఎంపీలలో 16 మంది ఒక్కరికి చెప్పమని ఈ పనులని, వాళ్ళనే చెప్పమని ఇవి సీతారాం చేయలేదని. ఇప్పుడు ఆ పార్టీ నుంచి మారి వేరే పార్టీలో ఉన్నారు, అందులో కూడా ఉన్నారు కదా. ఆ పార్టీలో ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఈ కాగితం చూపెట్టు. సో నేనేమంటున్నానంటే, మోడీ గారి ప్రభంజనం, మోడీ గారి దేశానికి ఇస్తున్నట్టు సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన, అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని తీసుకోపోతున్నది ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి, ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. నా మంచితనం, నేను చేసిన అభివృద్ధి, నాకు 100కు 100% నన్ను ప్రజలు గెలిపిస్తున్నారు, నేను గెలిపిస్తున్నాను. ఒకవేళ అంటే ఎందుకు మళ్ళీ సీతారాం నాయక్ని గెలిపించాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఏం చెప్తారు ప్రజలు? ముఖ్యంగా ఈ దేశానికి నాలాంటి వాళ్ళు అవసరం. నా జనాలే కాదు, ఈ దేశంలో ఏది ఉన్నా, నేను పార్టీలో ఉన్నా, సార్ ఇది తప్పు జరుగుతుందని చెప్పగల శక్తి నాకుంది. అది నేను చెప్తా. ఈ దేశ ఉన్నతికి, దేశ ప్రజలకు సమస్యలకు, ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏమైనా కావాలంటే నాలాంటి వాళ్ళని నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? నేనేదో బ్రోకర్గిరి చేసేటోని కాదు, ఓ ప్రాజెక్ట్ అడిగేవాడిని కాదు, లేదా నాకేం సంపాదన లేదు కనుక నేను చెప్పింది కరెక్ట్ అని మోడీ గారు, ఆయన కూడా వేదింటి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, ఆయనకేం స్వార్థం లేదు కదా. ఈ దేశ ప్రజలలో నేను ఒక్కరిని, నేను కూడా ఈ ప్రజల కొరకే ఉంటా, చివరి శ్వాస కూడా అక్కడ వరకు ఉండాలనే చూస్తున్నాడు ఆయన. అందుకోసం నేనేమంటున్నానంటే, వారి ప్రభంజనం, నా మంచితనం, నేను చేసిన అభివృద్ధి నాకు తోడవుతుంది. బీజేపీకి మొత్తం ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా? అబ్కి బార్ 400 పార్ అనేది ఉంది, గతంలో 300. కానీ ఆ విధంగా లేదు. మోడీ సర్కారు వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడము, అమ్మేయడము, దేశాన్ని మళ్ళీ అవకాశం ఇస్తే దేశాన్ని అమ్మేస్తారనే విధంగా మాట్లాడుతున్నారు. అది ప్రజల్లో కనబడతలేదు కదా. ఆ వ్యతిరేకత ఉట్టిగానే కనబడుతుంది, ఆ వ్యతిరేకత మనకు ఉట్టిగానే కనబడుతుంది. అది కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అంటే, ఆ దేశం పరిపాలన ఒక దిక్కు పోతుంది. ఇప్పుడు కరెక్టే, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయవద్దని నేను కూడా మాట్లాడినా, కానీ దాన్ని ఆ విధంగా తీసుకోపోతలేరు వాళ్ళు. దాని నుంచి ఏం లాభం వస్తుంది ప్రభుత్వానికి, ఇంకా దీనివల్ల ప్రజలకేం పంచిపెట్టాలనేటువంటి ఆలోచనల్లో వాళ్ళు చేసేటువంటి పనులు మనకు కనబడుతున్నాయి. అందుకోసం మనల్ని ఇప్పుడు అట్లా ఏది ఉంటే, నార్త్ ఇండియాలో 5 సంవత్సరాల కింద ఉండేటి రామాలయం, రాముడు పుట్టి ఎక్కడో ఓ చిన్న గుడిసెలో పడి ఉంటాయి. ఇవాళ ఏమైంది? మనం భక్తులమే కదా, మనమంతా నాస్తికులం కాదు కదా, ఆస్తికులం. మరి ఇవాళ వాళ్ళ మనోభావాలను పెంచలేదు ఈ దేశంలో. ఎవరు బతికినా 4 రోజులు నీ సిద్ధాంతం, నీ కర్మ, నువ్వు దానికి కట్టుబడే బతకాలి కదా. అంటే అయోధ్య సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటారా? 100%, 100 కంటే ఎక్కువ % అవుతుంది. ఎందుకు కాదు, ఎందుకు కాకూడదు? ప్రతి ఇంటి కూడా చూడండి, జై శ్రీరామ్ అనేదే ఉంది. ప్రతి ఇంటి మీద జెండా కట్టుకున్న వాళ్ళు తప్పకుండా ఈసారి మోడీని ఆదరిస్తారు, మోడీకి అవకాశం ఇస్తారు. అందులో మనం ఏమి అంటే బీజేపీ అనేది ఎప్పుడు చూసినా ఎన్నికల టైంలోనే ఈ మత రాజకీయాల్లో ఏదో సంథింగ్ ఏదో క్రియేట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి వారు